నమస్కారం అండి. రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి సన్నబియ్యం అందాలని చెప్పేసి అందరికీ సన్నబియ్యం పంపిణీ చేయడంలో సక్సెస్ఫుల్ అయ్యారా లేదా అంటే చాలామంది సన్నబియ్యం అనగానే వచ్చి తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. గతంలో కంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఉన్నారు, మరి తీసుకోవడానికి వచ్చినారు సన్నబియ్యం కోసము. లాస్ట్ మంత్ కూడా తీసుకున్నారు సన్నబియ్యం ఇచ్చిన కాడ నుంచి. అసలు అడిగి తెలుసుకుందాము ఎలా ఉంది. 3 నెలల రేషన్ ఒకేసారి ఇస్తా అంటే అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి. నమస్కారం అండి. మీ పేరు? సూరిబాబు అండి. సూరిబాబు. ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం ఇస్తున్నారు? సన్నబియ్యం ఇస్తున్నారంటే మన నెల నుంచి బాగా ఉన్నది. ఇప్పుడు బాగా ఆనందంగా ఉంది. ఆనందంగా ఉంది. మొక్కల్లో కనపడుతుంది మీ ఆనందం. బాగుంది. ఓకే. సన్నబియ్యం ఇస్తున్నారా? వండుకుంటున్నారా? వండుకుంటున్నాను. లేకపోతే కెమెరా ఉందని అబద్ధం చెప్తున్నా? లేదు లేదండి, వండుకుంటాం. ముందు అయితే వండుకోవడం కాదు, ముందు దడ్డు బియ్యం ఇచ్చినప్పుడు తీసుకెళ్ళాం, లేకపోతే లేదు. తీసుకెళ్తే ఏదో అన్నం బాగుండేది కాదు, ఏదో చేసేవాళ్ళు. ఇప్పుడు బాగున్నాయి బియ్యం. 1 నెల ఇచ్చారు, ఈ నెల ఇస్తున్నారు. లావు బియ్యం కూడా ఎక్కువ మంది తీసుకుని వండుకునే వాళ్ళు కాదు, అమ్ముకునే వాళ్ళు కదా, అనుకుంటేవారు. కొంతమంది ఇక్కడ పట్టించుకునే వాళ్ళు కాదు, వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ఈ సన్న బియ్యం కూడా అట్నే చేస్తున్నారా? మంచిగా తీసుకెళ్తున్నారు ఇంటికి? మళ్ళీ తీసుకెళ్ళామండి, బాగున్నాయి. అందుకే నేను వచ్చాను. మళ్ళా టోకెన్ కావాలన్నారు, మళ్ళీ కూడా మళ్ళీ వచ్చాను. 3 కిలో 3 నెలలది ఒకేసారి ఇస్తున్నా అని చెప్పారు. అందుకని చెప్పేసి అక్కడ బిఎస్ మొత్తాలు ఉంటాను. బిఎస్ మొత్తం నుంచి నేను వచ్చాను, టోకెన్స్ అయిపోయినాయి అన్నారు. ఇప్పుడు మళ్ళీ 3 గంటల అంటే ఇప్పుడు వచ్చాను. ఎలా అనిపిస్తుంది 3 నెలలు ఒకేసారి అంటే? మంచిగా ఒకేసారి ఇంకా 2 నెలలు పోకుండా ఉండొచ్చు అనిపిస్తుందా, లేకపోతే ఏ నెల అయితే బాగుంటది అనిపిస్తుందా? 3 నెలలు ఒకసారి ఇచ్చినా ఇది ఏం కాదు కదండి, మళ్ళీ 3 సార్లు తిరగకుండా ఉంటది కదా. ఓకే, మీకు ఎట్లయినా ఓకే. మంచిగా మరి అడిగి అనిపిస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, ఎలా ఉంది ఆయన పాలన? పర్లేదండి, బాగానే ఉంది. బాగానే ఉంది, బాగా చేస్తున్నారు. కాంగ్రెస్ మీద కొంచెం మంది బాగా చేయట్లేదు అని ఈ విధంగా మాట్లాడుతున్నారు కదా. ఎలా ఉంటారు, ఏం చెప్తామండి. ఏ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు దానికి చేస్తారు. ఏ పార్టీ అయినా మంచి చేస్తే మంచి అని చెప్పుకోవాలి కదా, మరి అట్లా చెప్తున్నారా బయట? అలా చెప్పుకోవడానికి ఏంటంటే సరే, మొత్తానికి రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం వేయడం నీకు అయితే ఆనందంగా ఉంది. సన్నబియ్యం కొంత ఆనందంగా ఉంది. మళ్ళీ ఇంకా మనకు ఇది లేదు తప్పదు. మనం ఏంటంటే బాగుందండి. థ్యాంక్ యూ. పేరండి? నా పేరు సరోజ. సరోజ గారు, ఎలా ఉన్నది సన్నబియ్యం? బాగానే ఉన్నాయా? గతం ఇంతకు ముందు లావు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు సన్న ఇస్తున్నారు కదా, రెండింటికి ఏమన్నా తేడా ఉందా? అక్కడ కొంతమంది మంచిగా లేదు, అవ్వట్లేదు అని అన్నారు. అందరికి అట్లనే అవుతుందా, కొంతమందికి మాత్రమే అవుతుంది? తీసుకునే అయితే బాగానే, మీరు తీసుకునే అయితే మంచిగా అవుతున్నాయి.